ప్రభాస్ గారి 'ఫౌజీ' సినిమా నుంచి కొన్ని ఫోటోస్ మాత్రం లీక్ అయ్యాయి. అయితే మేకర్స్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పేసి సైబర్ క్రైమ్ కేసు కూడా పెడతామని చెప్పేసి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాం. కొత్త సినిమాకి సంబంధించి ఫోటోస్ కానీ, కొన్ని సీన్స్ కానీ లీక్ కావడం. సో మరి ఇప్పుడు అసలు ఏ సీన్ లీక్ అయ్యింది ప్రభాస్ గారిది? సో ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాలైనా, ఒక చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లీక్లు అనేవి అవుతూ ఉంటాయి. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆ కాంపౌండ్లో దానికి తగ్గ ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారో, అట్లనే ఎవరైతే డైరెక్టర్ ఉంటారో వాళ్ళు మాత్రం చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఏ ఫుటేజ్ కూడా లీక్ అవ్వకుండా, అండ్ సెట్స్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా. సో ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ బయట వదిలేసి రావాలి. ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో, ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళ దగ్గర అప్పచెప్పేసి, లేదంటే ఇంట్లో పెట్టేసో, మన వెహికల్ ఉంటే వెహికల్లో పెట్టేసుకుని రావాలి. సో షూట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఎంత చేసినా కూడా ప్రజెంట్ జనరేషన్లో హై టెక్నాలజీ వచ్చింది. ఎంత ఫోన్ల పక్కన పెట్టినా కూడా ఏదో ఒక రకంగా సపోజ్ పబ్లిక్ ప్లేస్ లో చేస్తున్నారు అనుకుందాం, ఎక్కడో ఒకటి పై నుంచి అయినా తీస్తున్నారు వీడియోలు. సెట్ లో వాళ్ళు తీసుకెళ్ళబడి వాళ్ళు కొంచెం సిన్సియర్ గానే ఉంటారు. బట్ బయట మనిషి తెలియదు కదా, అది తీసి బయట పెడితే అది ఒక ఆనందం, ఏదో తీసేయాలి అని చెప్పి. కొంతమంది సెట్ లోనే ఉంటారు, కంటెంట్ లీక్ చేయాలి, ఫోటో లీక్ చేయాలి అని చెప్పి. సో ఆ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. సో దాన్ని ఎప్పటికో రెడీ చేసి ప్రభాస్ గారి బర్త్డే వస్తుంది అక్టోబర్లో. ఆ టైంకి ఫస్ట్ లుక్కో లేదంటే ఏదో టీజర్ వదులుతారు. సో అప్పుడు దాకా వాళ్ళు ఆపుకోవాలి కదా, ఈ లోపే దాని నుంచి లుక్ బయట పెట్టేసి. అంటే ఇట్లా కూడా ఎందుకు అనుకోవద్దు, వాళ్ళ టీం వాళ్ళే ఏదన్నా పబ్లిసిటీ కోసం ఈ విధంగా వాళ్ళే తీసి కొంతమంది అట్లా కూడా చేస్తారు. ఇప్పుడు నిర్మాతలే అట్లా వదిలేచ్చండి, కొంచెం జనాల్లోకి మూవీ నాంతది, ఎవరు మాట్లాడుకోవట్లేదు అనుకున్నప్పుడు అట్లా చేసే స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. సో ఏంటంటే యాజ్ ఏ ప్రొడక్షన్గా వాళ్ళు అలా ఓపెన్గా చెప్పరు కాబట్టి, దీని నుంచి ఎవరైనా ఏమైనా లీకులు చేసినా, దీని నుంచి ఎవరన్నా వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టినా కూడా వాళ్ళపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళ ఈఎంఐ ట్రాక్ చేసేసి ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి అరెస్టులు చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ పనిషబుల్ అఫెన్స్ అనమాట. సో ఒక సినిమా ఇంకా రెడీ అవ్వకముందు, ఆ సినిమా బయటకు రాకముందు దాని కంటెంట్ బయట పెట్టడం అనేది పనిషబుల్ అఫెన్స్. ఒకవేళ టీజర్ ట్రైలర్లో వచ్చింది కంటెంట్, అది మీరు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని అసలు లుక్ కూడా రివీల్ చేయనప్పుడు ఆ లుక్ని మీరు బయట పెడితే కనుక అది ఒక ఫ్రాడ్ కిందే అవుతుంది అనమాట. సో అదే వాళ్ళు చెప్పారు, మైత్రి నిర్మాతలు భారీగా నిర్మిస్తున్నారు. అను రాఘవపూడి గారి దర్శకత్వంలో 'ఫౌజీ' అని ఇంకా టైటిల్ కూడా అది ఎవరు చెప్పలా, వర్కింగ్ టైటిల్ అది. సో అంతకుముందు మనం 'సీతారామం' చూసాం, అదే రేంజ్లో ఒక మంచి ప్రేమ కథ యుద్ధ నేపథ్యంలో ఉంటుందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ప్రభాస్ గారు అలా కొత్తగా కనపడతారు అలాంటి ఒక స్టోరీలో అని చెప్పి కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు అనమాట. సో దాని నుంచి ఒక ఫోటో లీక్ అవ్వడం అనేది, సో ఆ ఫోటో కూడా ట్రైన్లోనే ఎక్కడో సంథింగ్ సీన్ జరుగుతుంది అనమాట. అది బయటకు వచ్చేసింది. ఇప్పుడు బయటకు వచ్చేసిందంటే ఇంకా క్యూరియాసిటీ అనేది ఫస్ట్ లుక్ మీద వచ్చే తగ్గిపోద్ది. ఇలా ఉన్నాడేంటి, ఇలాగే ఉంటాడా అనే ఒక అభిప్రాయంతో ఉంటారు చూసేవాళ్ళు. సో ఫస్ట్ లుక్ అంత అప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేయదు అనమాట, బయటకు లీక్స్ అయిపోతాయి. సో ఫస్ట్ లుక్ వచ్చేవరకైనా సినిమాలు జాగ్రత్తగా వాళ్ళ లుక్ బయటకు రాకుండా అట్లా చూసుకోగలిగితేనే ప్రొడక్షన్ హౌస్ దమ్మున్నట్టు. సో మరి ఇంకా ఈ మధ్యన చాలా వరకు సాంగ్స్ కూడా లీక్ అయిపోతున్నాయి. మరి తమన్ గారు కూడా అతని దగ్గర పనిచేసి అతనికి పనిస్తే ఒకసారి తిట్టారనమాట. సో పనిస్తే ఇంత పని చేశాడని చెప్పి. సో అట్లా సాంగ్స్ కానీ ఫోటోస్ కానీ ఎక్కడి నుంచైనా లీక్ అవ్వచ్చు. సో మనం పనిలో పెట్టుకునే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని నమ్మి పనిలో పెట్టుకోవాలి, ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు. సో లీక్ అనేది అది ఎలా అన్నా జరగచ్చు, సొంత కాంపౌండ్ నుంచే జరగచ్చు, దాన్ని ఎవడ ఆపలేడు అనమాట. సో ఇంకా ఆ అరెస్ట్ అనేది మరి ప్రొడక్షన్ హౌస్కి ఉన్న ఆఖరి అస్త్రం అని చెప్పొచ్చు. సో ఇక ఎవరన్నా సోషల్ మీడియాలో లీక్ ఫుటేజ్లు కానీ లీక్ ఫోటోలు కానీ పెడితే ఖచ్చితంగా చాలా దారుణంగా ఉంటుంది దాని పరిణామం అని చెప్పి వాళ్ళైతే హెచ్చరించారు అనమాట.